అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మొన్న ఏప్రిల్ 14న అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన తర్వాత మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 20, 2026న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఆయుర్హోమము మహాహోమం జరుగుతుంది ఆత్మకూరులో. ఆ హోమానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చూసుకోవడానికి అందరికీ దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా ఆయన కార్యకర్తలందరికీ ఏం సూచించారో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఆ రోజు ఏప్రిల్ 20వ తేదీ ఇంచుమించు మనకి కూటమి కార్యకర్తల బీజేపీ, జనసేన కార్యకర్తలందరూ కనుక్కుంటే ఇంచుమించు 10,000 మందికి పైగా వచ్చే అవకాశం ఉంది ఆ రోజు. కాబట్టి భారీ ఎత్తున రోడ్డు పక్కన సెక్యూరిటీ కావచ్చు, తర్వాత ఎమర్జెన్సీ సర్వీసులు కావచ్చు, లేడీస్కి టాయిలెట్స్ కావచ్చు, అలాగే లేడీస్ రావడానికి నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి లేడీస్ రావడానికి వెహికల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలనేసి కూటమి కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేశారు. అయితే ఆ రోజు ప్రతి గ్రామము, మండలంలో చంద్రబాబు నాయుడు గారికి కేక్ కటింగ్ చేసే ప్రోగ్రాం కూడా ఉంటుంది లోకల్గా. అవన్నీ పూర్తి చేసుకొని 9 లోపు ఇక్కడ హోమం దగ్గరికి ఆత్మకూరులో రావాలనేసి ఏఎంసీ దగ్గర ఎదురుగా ఉండే స్థలంలోకి రావాలనేసి మంత్రి గారు కోరడం జరిగింది. అట్లాగే ఇక్కడ హోమం మాత్రం 7:30 నుంచి 8 మధ్యలో స్టార్ట్ అయ్యి 11 వరకు హోమం జరుగుతుంది. 11 గంటలకి పూర్ణాహుతి జరుగుతుంది. అలాగే హోమం క్లోజ్ అయిన తర్వాత 11 పై నుంచి లంచ్ మొదలవుతుంది. అట్లాగే భోజనాల దగ్గర బఫే ఉంటుంది. బఫే తర్వాత పంక్తి భోజనాలు కూడా ఉంటాయి. వీటిల్లో లేడీస్ కూర్చొని తినేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఈసారి స్పెషల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఒకే చోట ముఖ్యమైన దేవాలయాలు తిరుమల, అన్నవరం, తర్వాత శ్రీశైలం నుంచి మనకి లడ్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసులు కూడా చాలా ముఖ్యమని చెప్పారు. ఎమర్జెన్సీ సర్వీసులు, అంబులెన్సులు ఇట్లాంటివి ఉండాలి. అట్లాగే ఆర్గనైజర్సు ప్రతి 200 మందికి ఒక 4 ఆర్గనైజర్స్ ఉండే విధంగా 200 మందికి మజ్జిగ, నీళ్లు ఇవన్నీ సమకూర్చే విధంగా, అంటే 50 మందికి ఒక వాలంటీర్ టైప్లో ఏర్పాటు చేసుకోవాలి. పూజ దగ్గర ఎవరు ఉండాలి, పార్కింగ్ దగ్గర ఎవరు ఉండాలి, భోజనాల దగ్గర ఎవరు ఉండాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చేయాలనేసి నా భూతో నా భవిష్యత్తులాగా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు బ్రహ్మాండంగా జరగాలనేసి ఆయన కార్యకర్తలందరికీ చెప్పారు. అట్లాగే బీజేపీ, జనసేన కార్యకర్తలు కూడా వారి జిల్లా స్థాయిలో ఉన్న నాయకులందరినీ ఇన్వైట్ చేయాలనేసి ఆయన కోరడం జరిగింది. సో ఫ్రెండ్స్, కార్యకర్తలందరూ, కూటమి కార్యకర్తలు ఆ రోజు 20వ తేదీ కలుసుకున్నాం. బ్రహ్మాండంగా ఈ ఏర్పాట్లన్నీ చూసి మనందరం హ్యాపీగా మన ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకొని ఆయన బాగుండాలనేసి హోమం ప్రతిఫలం ఆయనకు, మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి అందాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.